క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు మన ప్రభైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతించి ఘనపరిచి లేచారా? మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఈ మాసమంతా దేవుడు మన పట్ల చేసిన మేలుల ఉపకారములన్నిటి కొరకై మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదంటే దేవునికి ఎందుకు ఇష్టమో తెలుసా? దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఇది దావీదు యొక్క అనుదిన జీవితంలో ఒక భాగం. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట దావీదుకి ఎంతో 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 గొప్ప అనుభవం. కాబట్టి దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ఈ జూలై మాసం అంతా 31వ తారీఖు వరకు దేవుడు మనల్ని కంటి కనుపాప వలె కాపాడి మన పట్ల చేసిన ప్రతి మేలు కొరకై దేవునికి మనసారా నోరారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యేసయ్య మన జీవితాల్లో ఘనకార్యములు చేయునుగాక. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక, ప్రభావకరమైన కార్యాలు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు శుభోచన కొరకు కీర్తన గ్రంథము 29వ సంకీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును. ఇది ఈరోజు శుభవచనం. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును. ఒకవేళ ఈ ఉదయకాలం లేచినప్పుడే అసమాధానంతో లేచావా? ఎక్కడైనా ఎవరితో అయినా పోరాటాలు గుర్తొస్తున్నాయా? పలాని వారు పలకరించలేదు, పలాని వారు మాట్లాడలేదు, నా సొంత బంధువులే నాకు దూరం అయిపోయారు, నా పరిస్థితులన్నీ భిన్నంగా కనబడుతున్నాయి, ఎందుకు నా హృదయంలో సమాధానం లేదని దిగులు పడుతూ కూర్చున్నావా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో సమాధానము కలుగ చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మనలను ఆశీర్వదించునుగాక. మనం ఆరాధించే దేవుడు సమాధానకర్త యొక్క అధిపతి అండి. ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు కదండి. ఆయన సమాధానం కలుగ చేసేవాడు. ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనను నమ్మిన బిడ్డలకు సమాధానం. కొండ మీద ప్రసంగంలో కూడా యేసు ప్రభువారు ఈ మాట చెప్పారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చూడండి, ఆయన హృదయంలో సమాధానం అంటే ఎంత ఇష్టమో. ఆయన పేరే సమాధానం. ఆయన నోరార పలికిన మాట సమాధానం. యేసు ప్రభువారు సిలువలోకి వెళ్తూ కూడా ముందు యోహాను సువార్త 14:26 వచనంలో, నా శాంతినే నా సమాధానమునే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అన్నాడండి. నా శాంతి నా సమాధానమునే మీకు అనుగ్రహించుచున్నాను. ఐ విల్ గివ్ మై పీస్ అంటు యు. నా సమాధానం నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు యేసయ్య. యేసు ప్రభువారు ఆయన చెప్పిన కొండ మీద ప్రసంగంలోనే, నీవు దేవాలయమునకు వెళ్ళి నువ్వు అర్పణ అర్పించే ముందు మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అంటాడు యేసయ్య. సమాధానం, సమాధానం. యేసు ప్రభువారి హృదయంలో నుండి వచ్చింది సమాధానం. యేసు ప్రభువారి మనసులో ఉన్న మాట సమాధానం. యేసు ప్రభువారు ఇవ్వటానికి ఇష్టపడేది కూడా సమాధానం. ఒకవేళ ఈ ఉదయకాలం లేచి అసమాధానంతో, నీ జీవితంలో అశాంతితో, ఒకవేళ చింతతో, దిగులుతో ఉన్నావేమో, యేసు ప్రభుని ఎప్పుడైతే నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తావో, యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చారు, నా పాపం కొరకై సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు,
మరణాన్ని జయించి తిరిగి లేచారు, మరలా నా కొరకై తిరిగి రానై ఉన్నారని ప్రభుని ఎప్పుడైతే నీ హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరిస్తావో ప్రభు నీ హృదయంలో ఎక్కడ లేని సమాధానం ఇచ్చేవాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడే దేవుడు. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన మీద మనం ఆనుకుని జీవించినప్పుడు ఆయన మన హృదయంలో ఎక్కడ లేని గొప్ప సమాధానం ఇవ్వటానికే ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మీద ఆధారపడుతున్నావా? లేచిన మొదలుకొని నీ సొంత ఆలోచనలు, నీ సొంత తలంపులతో తిరుగుతున్నావా? బైబిల్ చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచుము, అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. నీ స్వబుద్ధి, నీ స్వచిత్తం, నీ సొంత ఆలోచనలు ప్రక్కన పెట్టాయి. ఇప్పుడు దాకా నీ సొంత ఆలోచనలు నిన్ను పాడు చేసినాయి కదండి. మనం లూకాసువార్త 15 తప్పిపోయిన కుమారుడు తన సొంత ఇష్టంతో తండ్రి ఆస్తిని తీసుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం వల్ల పాడైపోయాడండి. ఎంత పాడైపోయాడంటే పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తి అంతా కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, ఆనందాన్ని కోల్పోయాడు, ఆత్మీయతను కోల్పోయాడు, దేవుని సన్నిధికి ఎంతో దూరం అయిపోయాడు. అలాంటి తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని కదండి, తండ్రి ఇంటిలో దొరికే అన్నము యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకొని మరలా వచ్చినప్పుడు తండ్రి స్వీకరించాడు. చాలాసార్లు నీ స్వచిత్తం, నీ సొంత ఆలోచనలు నిన్ను పాడు చేస్తున్నాయి. యవనస్తుడా, యవనస్తురాలా, ఈ ఉదయకాలం శుభవచనం వింటున్న నీవు ఎవరైనా సరే సొంత ఆలోచనలు పక్కన పెట్టి ప్రభు మీద ఆధారపడి ఆయన ఆలోచన, ఆయన చిత్తం, ఆయన తలంపులు నెరవేర్చడానికి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకుందాం. దేవుడు ఖచ్చితంగా మీకు సమాధానం కలుగ చేయనుగాక. నీ హృదయంలో సమాధానమే కాదు, మన ప్రభు పొరుగువారితో కూడా సమాధానం కలుగ చేసేవాడు. ఎప్పుడైతే ఆయనను మన హృదయంలో రాజుగా, ఆయనను మన హృదయంలో సమాధానకర్తగా ఆహ్వానిస్తామో పొరుగువారితో కూడా ప్రభు సమాధానం ఇస్తాడండి. బైబిల్ చెప్తుంది కదా, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది కదండి. దేవుని సమాధానం ఎప్పుడైతే నీలో పనిచేస్తో తోటివారితో కూడా సమాధానంగా ఉంటావు, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉంటావు, రక్త సంబంధికులతో సమాధానంగా ఉంటావు కదండి. ప్రతి ఒక్కరితో దేవుని బిడ్డలంగా మనం సమాధానంగా ఉండాలి. పౌలు అందుకనే రోమాపత్రిక 12 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి, సమాధానముగా ఉండాలి. దేవుని ప్రజలని చెప్పుకుంటున్న మనం యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడి రక్షించబడి మారు మనసు పొంది బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చి ప్రభు బలలో చేయి వేస్తూ ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తున్న మనం సమస్త మనుష్యులతో సమాధానంగా ఉంటూ నేర్చుకోవాలి. ఎవరితో అసమాధానంగా ఉండకూడదండి. ఈ కడవరి దినాల్లో ప్రభు చిత్తానుసారంగా సమస్త మనుష్యులతో సమాధానంగా ఉంటూ ప్రతి ఒక్కరికి ఈ సమాధాన సువార్తను ప్రకటించే వారంగా మనం ఉందుముగాక. కాబట్టి ప్రభువుని మన హృదయంలో చేర్చుకుంటే మనకు సమాధానమే కాకుండా ఆయన ద్వారా ఇతరులతో కూడా మనం సమాధానంగా ఉంటాం. సమాధాన సువార్తనే ఎక్కడికి వెళ్ళినా ప్రకటిస్తాం. సమాధాన పరిచే మాటలు చెప్తున్నావా? దావీదు అంటాడు కదా, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించినను నేను కోరుకున్నది సమాధానమే. నా చుట్టూ కలహప్రియులు ఉన్నారు, నా చుట్టూ జగడగొండ్లు ఉన్నారు, నా చుట్టూ కొండిగాండ్రు ఉన్నారు, నా చుట్టూ మిత్రభేదం పుట్టించే వాళ్ళు ఉన్నారు. అయినా దేవుని సేవకునిగా, దేవుని బిడ్డగా, యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన ఒక దేవుని ప్రజగా నేను కోరుకునేది సమాధానమే. సమాధానం కోరుకుంటున్నావా? సమాధానంగా జీవించాలని ఆశపడుతున్నావా? ఉదయకాలం నీ హృదయంలో సమాధానం నా ప్రభు సమృద్ధిగా కుమ్మరించునుగాక. అసమాధానంతో ఉన్న నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించు. యేసయ్య ఇప్పుడే నీకు సమాధానం కలుగ చేయునుగాక, నీకు సమృద్ధి అయిన సమాధానం కలుగ చేయునుగాక, నీకు నెమ్మది కలుగ చేయునుగాక,
నీ హృదయంలో సమాధానం ఇచ్చి ఆయన షాలేము రాజుగా, సమాధానకర్తగా, అధిపతిగా నీకు సమాధానముతో నిన్ను నడిపించునుగాక. సమాధానం ఇచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. కోల్పోయిన సమాధానాన్ని తిరిగి దయచేసి అసమాధానాన్ని తొలగించి సమాధానముతో నిన్ను మనందరినీ ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలల వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం లేవగానే శుభవచనం ద్వారా మీ మాటలు వినుటకు ప్రభా మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశముకై మీకు స్తోత్రాలు అయ్యా. ఈ జూలై మాసం 31వ తారీఖు వరకు భూమి మీద మమ్మల్ని సజీవులుగా ఉంచి మాకిచ్చిన గొప్ప సమాధానముకై స్తోత్రాలు. ఈ సమాధానం లోకంలో దొరికేది కాదు ప్రభా. ఇది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన సిలువను విశ్వసించుట ద్వారా మాత్రమే ఈ సమాధానం మాకు దొరుకుతుంది నాయన. ఇట్టి సమాధానం మా అందరికి అనుగ్రహించి ఉదయకాలం మమ్మల్ని ఆశీర్వదించినందుకై స్తోత్రాలు. విన్న మాటలు దీవించండి. ఉదయకాలం చూస్తున్న మా ప్రియులు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టండి, బాగు చేయండి. మీ సమాధానం వారికి దయచేయండి. షాలేము రాజుగా, సమాధానకర్తగా, అధిపతిగా మీరు వారి జీవితాల్లో కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అసమాధానం తొలగిపోనుగాక. ఈరోజు మొదలుకొని ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉంటూ నేర్పించండి. ఎక్కడైనా జగడము, కొండాలు ఉంటే, అసమాధాన పరిస్థితులు ఉంటే వాటన్నిటిని బాగు చేసి సమాధానం దయచేయండి. మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అట్టి బిడ్డలు ముట్టి బాగు చేయండి. ఇదేనా మా ప్రియులు ఎదుర్కొంటున్న శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి. పని పాటలన్నింటిలో మీ ఆశీర్వాదం దయచేయమని, నీ ప్రజలకు మీరు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదిస్తానని చెప్పిన మీ మాట ప్రకారం మాకు సమాధానం కలుగజేసి షాలేము రాజుగా మమ్మల్ని ఆశీర్వదించి కృపతో జ్ఞాపకం చేసుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలము ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఈ శుభోచనం చూసి దీవించబడిన దేవుని ప్రియులందరికీ, సార్వత్రిక సంఘాలకు, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యలకు, కుటుంబాలకు, సకల కోటి పరిశుద్ధులందరికీ, సమస్త మానవాళికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ప్రాముఖ్యమైన ప్రకటన. మీరందరూ శుభోచనం చూస్తున్నారు, మంచిదే. కానీ ఉదయకాలమే వచ్చే ఈ శుభోచనం మీరు చూడటమే కాకుండా 10 మందికి షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయండి. పాస్టర్ ఫిలిప్ విఎన్కెన్ యూట్యూబ్ ఛానల్లో రోజు ఈ శుభోచనం వస్తుంది. మీరు చూడండి, దీవించబడండి. మిగతా వారికి కూడా షేర్ చేయండి. తద్వారా అందరూ దీవించబడతారు. ఈ సమాధానం యేసయ్య అందరికీ ఇస్తాడు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు మన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో స్త్రీల కూడిక ఏర్పాటు చేయబడింది. దైవజనరాలు మన పాస్టమ్ గారు, శ్రీమతి లిడియా ఫిలిప్ గారు దేవుని వాక్యం అందిస్తారు. స్త్రీలందరూ సిద్ధపడి 7 గంటలకు అందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే.